హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ. ఇవాళ మార్నింగ్ ఇవాటి నుంచి డైలీ మార్నింగ్ 10,000 స్టెప్స్ వేద్దామని డిసైడ్ అయ్యా. వెయిట్ లాస్. సో వెయిట్ లాస్ అవుదామని డిసైడ్ బాగా అయ్యా అన్నమాట. సో నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇదే టైంకి పక్క కావాలని కోరుకుంటూ ఈ వాకింగ్ చేస్తున్నాను అన్నమాట. లెట్స్ నాట్ యూస్ ఎనీ చెత్త గార్బేజ్ లైక్ ఎనీథింగ్ ప్రోడక్ట్స్, వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్. సో నేను ఏ వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ వాడకుండా ఆఫ్టర్ 1 year వరకు ఇట్లానే వాకింగ్ చేసి 10,000 స్టెప్స్ వేసుకుంటూ మధ్యలో ఎక్సర్సైజులు చేసుకుంటూ పక్క కావాలని కోరుకుంటూ ఈ వాకింగ్ చేస్తున్నాను అన్నమాట. అందరు బ్లెస్ చేయండి నన్ను. ఎక్కడ స్కిప్ అవ్వకుండా ప్రతిరోజు స్కిప్ అవ్వకుండా రోజు వాకింగ్ చేయాలి. తొందరగా మళ్ళీ నా బ్యాక్ నార్మల్ డేస్కి రావాలని చెప్పేసి. సో వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలా లేజినెస్ వస్తుంది. ఫస్ట్ థింగ్ లేజినెస్ వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో మీకు ఇంతకీ మర్చిపోయా, మీకు ఒకటి చూపించాలనుకున్నా. సో ఇదేంటో తెలుసు కదా, సెల్ఫీ స్టిక్ అన్నమాట. సో ఈ సెల్ఫీ స్టిక్ మాకు ఒక సబ్స్క్రైబర్ నా వీడియోస్ అంటే చాలా ఇష్టం అంట. సో ఆయన నాకు ప్రజెంట్ చేశాడు. నేనేం ప్రమోషన్ తొక్కూర ఏం చేయట్లేదు. జస్ట్ ఏంటంటే వాళ్ళకి నేను మీ అందరి ముందు నేను థ్యాంక్స్ చెప్పాలని, వాళ్ళ ఫ్యామిలీని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అంతకుమించి ఏమీ లేదు. ఓకే. సో నేను ఆల్రెడీ ఏంటంటే నా బర్త్డేకి మొన్న నాకు ఎట్లన్నా వీడియోస్ తీసుకోవడానికి నేను నార్మల్ టైంపాస్గా వీడియోస్ చేస్తున్నా. బట్ ఏంటంటే అనుకున్నా నాకు అయితే నేను ఫోన్ అక్కడిక్కడ పెట్టేసి నేను వీడియోస్ చేస్తానన్నమాట అప్పుడప్పుడు నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు. సో నేను ఏమనుకున్నానంటే చలో ఒక మైక్, ఒక సెల్ఫీ స్టిక్ కొనుక్కుందాం అనేసి అనుకున్నా. ట్రైపాడ్ కొనుక్కుందాం అనుకున్నా యాక్చువల్లీ. సో అయితే